మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో సభలు పెట్టినప్పుడు కొంతమంది అభ్యర్థులని అక్కడి నుంచి ప్రకటించినటువంటి పరిస్థితి పొత్తు కుదరనప్పుడు. సో ఈ నేపథ్యంలో ఈరోజు కందుల దుర్గేష్ జనసేన నాయకులు క్రియాశీలకంగా ఉంటున్నటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ పరిశీలనలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, అభ్యర్థులందరికీ కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఒక టాక్ నడుస్తున్న క్రమంలో అసలు టీడీపీ జనసేన అలయన్స్ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, అభ్యర్థులని సంక్రాంతి లోపో లేదంటే సంక్రాంతి తర్వాత పండగ తర్వాత అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దాని గురించి ఈరోజు ప్రధానంగా చర్చిద్దాం. డిబేట్లో పాల్గొనడానికి ఈరోజు మనతో పాటు పాల్గొనడానికి బాబు గారు అందుబాటులోకి వచ్చారు, జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ. అలాగే చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఫ్రమ్ టీడీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్. అలాగే మేడా సాంబశివరావు గారు వైసీపీ నుంచి మనకి సీనియర్ నాయకులు అందుబాటులోకి వచ్చారు. ముగ్గురికి స్వాగతం డిబేట్కి. అయితే ముందుగా టీడీపీ నాయకుల దగ్గరికే వెళ్తాను. ఎంఎస్ చౌదరి గారు నమస్తే అండి. మీ దగ్గర ముందుగా ఎందుకు వచ్చానంటే ఉమ్మడిగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు, ఉమ్మడిగా మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు, చాలా సంతోషంగా కనబడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో ఒక మాట చెప్పడం జరిగింది, మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కలిగించే అవకాశం ఉంటుంది అంటూ కూడా. లాస్ట్ టైం పసుపు కుంకుమ అలానే మహిళలకు ఇచ్చారు, ఈసారేమో ఈ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే ఆంధ్రాలో కూడా మహిళల ఓట్లు భారీగా కొల్లగొట్టే దిశగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అండ్ అట్లాగే ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి కూడా ఏం చెప్తారు? మొదట సునీల్ గారు, మీకు ప్రేమ9 ప్రేక్షకులకి, మా మిత్రపక్షమైన జనసేన నేత బాబు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత మేడా గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగుదేశం జనసేన బ్లాక్ బాస్టర్ మూవీ ఆల్మోస్ట్ అద్భుతమైన ఆలోచన విధానంతో, వ్యూహంతో మా జాయింట్ యాక్షన్ కమిటీ ఒక రకమైన ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన ఎత్తుగడేసి దాంట్లో కొన్ని మీరు అన్నట్టు చాలా ఆచితూచి మా యొక్క ఇద్దరి పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ పూర్తి స్థాయిలో సంక్రాంతి పండగకి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. అసలు మినీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తేనే ప్రజలు నిరాదరణ పెట్టారు. మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయిందంటే ఇంకా చెప్పనక్కర్ల, బాక్స్ ఆఫీసులు బద్దలవుతాయి. కాకపోతే ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ట్రోల్ చేయాలనో నేను ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో మధ్యాహ్నం ఒకటి చూశాను. అదే పనిగా పెట్టుకొని ఆ సీటుకి గొడవంట, ఈ సీటుకి తప్పంట, ఆ సీటుకి పోటీ అంట. నేను ఒకటే చెప్తున్నాను సార్, జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల మధ్య మాకు ఎటువంటి సమస్యలు లేవు. టీ కప్పులో తుఫాను కూడా లేదు, ఓపెన్ చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లీన్ స్వీప్ గా ఆంధ్ర రాష్ట్రానికి 170 సీట్లు ఎలా పోటీ చేయాలి పైన విడతల వారీగా ప్లస్ రిజర్వేషన్ సీట్లకి కన్ఫర్మేషన్ తో పూర్తిగా వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇది జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా కొంత తెలుసు వాళ్ళకి ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారని. అందులో మేనిఫెస్టో పాటు సంక్రాంతి తర్వాత అభ్యర్థులు కూడా దశల వారిగా రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది సార్, ఏమంటే అది మీకు చెప్పాలి, ఎందుకంటే చాలా మంది ప్రశ్నిస్తారు, మళ్ళీ మీరు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారని ఒక ఊహ ఉంది, చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుపతిలో పవన్ కళ్యాణ్ నిలబడతారని ఇక్కడున్న జనసేన మిత్రులందరూ అడిగారు. ఎస్, కరెక్టే, తప్పేం లేదు, వాళ్ళ ఎప్పుడైనా నేను వ్యతిరేకించట్లా. ఇక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జీలు తెలుగుదేశం వాళ్ళు కానీ, అలాగే కొంతమంది జనసేన ఆస్పిరెంట్స్ కానీ, తెలుగుదేశం ఆస్పిరెంట్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళు అప్లికేషన్ పెడతారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన గారు డిసైడ్ చేసుకుని ఇక్కడ ఏ అనే వ్యక్తిని పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సర్దుకొని మేము సామూహికంగా కలిసి పనిచేయదలుచుకున్నాం. అంతేగాని నాకు సీట్ రాలేదని నేను రబలా భర్త అయితే మాత్రం అది పార్టీ విధానాలకి క్రమశిక్షణ దీనిపైన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఒక తిరుపతి కాన్స్టిట్యున్సీ కాదు శ్రీనివాస్ చౌదరి గారు. ఈ యొక్క అన్యోన్యత, ఈ యొక్క కోఆర్డినేషన్ 175 నియోజకవర్గాల్లో ఉంటుందా అనేదే కదా ప్రశ్న రాష్ట్ర ప్రజలది. ఎస్ 100% ఉంది. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా క్రమశిక్షణ గల పార్టీలు. అందుకే ఈ పాయింట్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ పొత్తు ధర్మానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా నాకు అక్కర్లేదు, బయట పోతాడని చెప్పేసి ఓపెన్ చెప్పేసాడు. అంత దమ్ము ధైర్యం ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు. మేము మా లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, పొత్తు ధర్మానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్య తీసుకుంటాం,
దాని చెత్తడు మాకు ఇంకా సీరియస్ గా ఇంటర్నల్ సీరియస్ గా మీకు చెప్పడం తక్కువ కానీ Okay, చాలా సీరియస్ okay. వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే రెండు పార్టీలు ఒక దుస్థితిని దించడం కోసం, ఒక దుర్మార్గ పరిపాలన దించడం కోసం క్రమశిక్షణతో బందుకెళ్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చనీయకూడదని హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు చెప్పి వచ్చారో, బేషరతుగా మద్దతు తెలియజేశారో మేము అంతే గౌరవం అర్పిస్తున్నాం. అదే విధంగా ఎవరైనా ఏ నియోజకవర్గమైనా ఏ ప్రాంతమైనా సరే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఫైట్ చేయడానికి ఉమ్మడిగా ఫైట్ చేస్తాం, కొట్లాడతాం, విధానాలపైన ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. అయితే పార్టీ క్రమశిక్షణ ప్రకారం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తేనే వారికే మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. Right. నాకు అయితే కోరుకోవచ్చు, దేనికైనా రెడీగా ఉన్నారంటారు. మీకు కోరుకోవచ్చు, బాబు గారు కోరుకుంటూ, మేడ గారు కోరుకోవచ్చు. ఏ కోరికలన్నా పక్కన పెట్టి పార్టీ ఏది నిర్ణయించిందో శిరోధార్యంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఆ విధమైన డైరెక్షన్స్ ఉన్నాయి. Okay. అయితే ఒక్క మాట చెప్తున్నాను సునీల్ గారు. Yeah. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఆడే మెయిన్ గేమ్ లో నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రులు పడకండి. చాలా అంశాలు మాకు చూసాము. దయచేసి మళ్ళీ ప్రొవోక్ చేస్తారు అంటే రెచ్చగొడతారు. అటువంటివి కూడా అవసరం లేదు. మనకు జనాల మద్దతు ఉంది. సంయమనం పాటించేటువంటి ఆ మైండ్ సెట్ ఉంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కౌంటర్ స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే బాబు గారు మీ దగ్గరికి వచ్చే కంటే ముందు నేను ఒకసారి మేడా సాంబశివరావు గారి దగ్గరికి వెళ్తాను. ఆయన దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే మీ దగ్గర చాలా విషయం తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి. ఈ లోపు నేను వైసీపీ నుంచి కూడా ఒక క్లారిటీ తీసుకుంటా. మేడా సాంబశివరావు గారు నమస్తే. సాంబశివరావు గారు, అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? డాక్టర్ బాబు గారికి, మా సోదరు గారికి అందరికి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. వెరీ హ్యాపీ. అయితే సాంబశివరావు